ఓకే. మనకి సింప్లిఫికేషన్స్‌లో మనకి ఎగ్జామ్స్‌లో ఎక్కువగా అడిగే టాపిక్ ఇది. సింప్లిఫికేషన్స్‌లో ఇది 2787 పవర్ 14 హోల్ పవర్ 13. ఈ ప్రాబ్లమ్‌లో మనకి యూనిట్స్ ప్లేస్‌లో ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్‌లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ రూపంలో ఉందో మనం చూసుకోవాలి. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. సో, మనకి ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఏ పవర్ m హోల్ పవర్ nని ఏ పవర్ mn కింద మనం రాసుకోవచ్చు. సో, ఏ పవర్ mn అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ బట్టి 2787 పవర్ 14 ఇంటూ 13 దీన్ని మనం ఇలా రాసుకున్నాం. సో, మనం ఇప్పుడు ఈ పవర్‌లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేయాలి. సో, ఫస్ట్ మనం 14 ఉంది కదా! 14ని 4తో డివైడ్ చేద్దాం. 14/4 మనకి రిమైండర్ ఎంతొస్తుంది? 2 వస్తుంది. దీన్ని ఇలా ఉంచండి. నెక్స్ట్ 13 తీసుకోండి. 13ని 4తో డివైడ్ చేయండి. మనకి 13ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో, మనకిప్పుడు బేస్‌లో ఉన్న 2787 అలా రాసుకుంటూ రిమైండర్ ఫస్ట్ ఎంతొచ్చింది? దాని 2. సెకండ్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఈ బేస్ 2787 పవర్ 2 ఇంటూ 1 కింద రాసుకోవాలి రిమైండర్స్‌ని. ఓన్లీ రిమైండర్స్ మాత్రమే. సో, మనకిప్పుడు ఫైనల్‌గా యూనిట్స్ ప్లేస్‌లో ఎంతుందో కావాలి. సో, మనకిక యూనిట్స్ ప్లేస్‌లో ఎంతుంది ఇక్కడ 7. ఈ 7 పవర్ 2 ఇంటూ 1 కింద రాసుకుంటూ మనకి ఇక్కడ 7 పవర్ 2 ఇంటూ 1 అంటే ఎంతొస్తుంది? 7 పవర్ 2 ఇంటూ 1 7 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ వాల్యూ మనకి ఈజీగా తెలుస్తుంది కాబట్టి 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. సో, 49 అంటే మనకి యూనిట్స్ ప్లేస్‌లో ఎంతొచ్చింది? 9. సో, 9 ఈజ్ అవర్ ఆన్సర్.